హాయ్ అందరికీ. ఇది చూసారా, నిండు పౌర్ణమి చంద్రుడు ఒక పక్కన పాటలు. ఆ పాటలు ఏంటి అంటే, శ్రీరామనవమి అయిపోయింది కదా, ఆ మరుసటి రోజు అయితే ఊరంతా ఊరేగింపు జరుగుతుంది. సీతారాముల వారు అట్లా ఊరేగింపుగా వస్తారు. మా బజార్లో కూడా వస్తున్నారనమాట. అది దూరంగా ఉన్న సౌండ్. ఇది చూసారా, మా బజార్లోకి వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తున్నారు. అదే నేను మీకు చూపిస్తున్నాను. మా ఫస్ట్ ఫ్లోర్ ఉందని చెప్పాను కదా, అక్కడికి ఎక్కి అక్కడి నుంచి చూస్తున్నాను అనమాట. మీకు చీకట్లో ఏమీ కనిపించకపోవచ్చు. నాకు ఎందుకో ఈ వీడియో, ఆ పాటలు అవన్నీ కూడా పెడితే మీరు కూడా చూస్తారేమో అని అనిపించింది. అందుకని చెప్పేసి నేను ఇట్లా పెడుతున్నాను. అసలు ఆ డప్పులు, ఆ మేళాలు, ఆ పాటలు పాడే విధానం అసలు ఎంత బాగుందో. అసలు రాముల వారి గుడి కూడా మాకు 100 సంవత్సరాల నాటి గుడిని మళ్ళీ ప్రతిష్ట చేసి విగ్రహాలన్నీ కొత్త విగ్రహాలు అట్లా పెట్టారు. పెట్టిన తర్వాత ఇది ఫస్ట్ శ్రీరామనవమి. కాకపోతే మాకైతే కుదరలేదు. అందుకని చెప్పేసి మేము టెంపుల్కి వెళ్ళలేదు. లేదు అని అంటే దగ్గరికి వెళ్ళి నేను మీకు చూపించేదాన్ని దేవుణ్ణి. చూశారు కదా, ఇలా ఊరేగింపుగా ట్రాక్టర్ పైన దేవుడు ఇట్లా ఊరేగుతాడు. దేవుడితో పాటు చాలామంది వెళ్తారు, టపాకాయలు కాలుస్తారు. చాలా బాగుంటుంది ఇట్లా ఊరేగింపు వచ్చేసి. చూసారా, ఫైనల్గా మా బజార్ నుంచి వెళ్ళిపోతున్నారు దేవుడు అయితే. మా బజార్ నుంచి ఇంకా డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోవడమే. చిన్నప్పుడైతే మేము కూడా వెళ్ళొచ్చేవాళ్ళం. ఇప్పుడైతే దూరంగా దండం పెట్టుకున్నాము. చూడండి, మా ఊరి శ్రీరామనవమి అయితే ఇట్లా జరిగింది.